ఈనాటి మన ప్రసంగ అంశం ఏమిటంటే రెండవ మైలు క్రైస్తవుడు, సెకండ్ మైల్ క్రిస్టియన్. నీవు రెండవ మైలు క్రైస్తవునిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఒకడు 1 మైలు దూరం రమ్మని బలవంతం చేసినడలా మీరు 2 మైళ్ళ దూరం వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. అక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళాలా. నువ్వు 2వ మైలు క్రైస్తుడిగా ఉండాలా అంటే దాని అర్థం ఏంటంటే, నీకేదైనా ఒక పని చెప్తే దానికంటే ఎక్కువగా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా. నీకు ఏదైనా సంఘంలో ఒక బాధ్యత అప్పచెప్తే, ఒక సేవ మీకు అప్పచెప్తే ఆ సేవని, ఆ బాధ్యతని చెప్పిన దానికంటే, చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేయాలా. మీరు ఒక సండే క్లాస్ టీచర్గా ఉండారనుకోండి, వచ్చే ఆదివారం మీరు సండే క్లాస్ ఎత్తాలా. అది చర్చిలో నోటీస్ బోర్డులో వేసేస్తున్నాము 1 నెల వరకు, ఎవరెవరు ఏ రోజున సండే క్లాస్ తీసుకోవాలని. వచ్చే శనివారం కూర్చొని ఆ కథ చెబుదమ్మా, ఈ కథ చెబుదమ్మా, ఆ ఉపమానం చెబుదమ్మా, ఏదైనా చెబుదమ్మా అని వెతుకుతుంటే మీరు ఫస్ట్ మైల్ క్రిస్టియన్స్ అన్నమాట. మీరు మొదటి మైల్ క్రైస్తవులుగా ఉంటున్నారు. అంటే అప్పుడు మీరు ఏమి చూసి, ఏమి సిద్ధపడి ఏం చెప్పగలరు. అదే కనుక వచ్చే ఆదివారం నేను క్లాస్ తీసుకోవాలా, ఇప్పటి నుంచి మనం సిద్ధపడాలా, ఆ సండే క్లాసులో వాళ్ళకి చెప్పే విషయాలు వాళ్ళ మనసులో బాగా నిలబడిపోవాలా, కొన్ని క్రాఫ్ట్ వర్క్లు చేపించాలా, లేక విజువల్గా ఏదైనా ఒక పిక్చర్ చూపించి వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలా, దానికి మంచి మంచి ఇల్లస్ట్రేషన్స్ మన పాఠానికి జతపరుచుకోవాలా అని ఈ వారమంతా ఆ ప్రయత్నం మీద మీరుంటే వచ్చే ఆదివారం ఆ సండే క్లాస్ పిల్లలకు మీరు చెప్పే ఆ పాఠము అద్భుతంగా వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఇవ్వబడిన బాధ్యతలో మీరు ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని మరి దాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు అప్పుడు మీరు 2వ మైల్ క్రిస్టియన్గా ఉన్నారు అని అర్థమైందా? మీరు ఒకటి చేయాలంటే, లేక ఒకటి చేయమంటే, లేక ఒకటి చేయాలని మిమ్మల్ని ఎదురు చూస్తుంటే దాన్ని 2 అంతలుగా చేసేవాళ్ళుగా ఉండాలా అని యేసు ప్రభు చెప్పినారు. అది దాని అర్థం. బైబిల్లో చాలామంది 2వ మైల్ క్రిస్టియన్స్ ఉన్నారు. చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేసిన వారు, ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా వాళ్ళ జీవితంలో కార్యాలు వాళ్ళు నెరవేర్చిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో సెకండ్ మైల్ క్రిస్టియన్స్గా, 2వ మైలు దేవుని బిడ్డలుగా జీవించిన వారు, వారు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసిన వారు, ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా మరి నెరవేర్చిన వారు ఒక 5గురిని చూపిస్తాను చూడండి ఒక్కొక్కరిగా. మొదటిగా నోవా ఒక 2వ మైల్ క్రైస్తవునిగా జీవించినాడు. నోవా జీవించిన దినాల్లో ప్రపంచమంతా ప్రజలు ఫుల్ ఆఫ్ సిన్స్, పాపపు కార్యాలతో నిండిపోయి ఉన్నారు. ఉదయం లేస్తే సాయంత్రం దాకా పాపం కార్యములే ఆలోచన చేస్తున్నారు. దేవుడు ఇది చూసి సహించలేక దేవుడు ఈ లోకాన్ని వర్షం పంపించి నీళ్లతో నాశనం చేయాలని ప్లాన్ చేసేసినాడు. ఆ దినాల్లో వాళ్ళు ఎంత పాపము జీవితంలో జీవించినారంటే వాళ్ళని చూసి దేవుడే మనసు కష్టపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను ఎందుకు ఈ జనాన్ని సృష్టించినాను అని చెప్పి అంతగా వాళ్ళు పాపం జీవితం జీవించేవారు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో
5వ వచనము 6వ వచనము మనం చదివితే మనకి అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాని మటుకు నీతిమంతుడిగా జీవించడం చూసినాడు. చూసి నోవాకి చెప్తాడు, నీవు మటుకు నీతిమంతుడిగా నా దృష్టికి కనపడుతున్నావు. ఈ లోకాన్ని వర్షాన్ని పంపించి జలము చేత నాశనం చేయబోతున్నాను. నిన్ను నీ కుటుంబాన్ని మట్టుకు నేను కాపాడుతాను, రక్షిస్తాను. నీవు నీ కుటుంబం రక్షించబడటానికి ఒక పెద్ద ఓడ తయారు చేసుకోండి అని దేవుడు చెప్పినాడు. ఆ ఓడను ఆయన తయారు చేయడానికి ప్రారంభించినాడు. ఆ ఓడ చేసి ముగిచేసరికి 120 సంవత్సరాలు పట్టిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అంటే అంత పెద్ద ఓడ అన్నమాట, చాలా పెద్ద ఓడ. దాని పొడవు, ఎత్తు, అంతస్తులు, వెడల్పు అదంతా దేవుడు చెప్పి అంత పెద్ద ఓడను తయారు చేయమని చెప్పేసరికి నోవా ఆ ఓడను తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. దేని కొరకు దేవుడు ఓడను సిద్ధపరచమన్నాడంటే ఆయన్ని, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి. అయితే ఈ నోవా సరే దేవునికి స్తోత్రం చెల్లించి దేవుని ఆరాధన చేసి నా కుటుంబాన్ని రక్షించడానికని దేవుడు మరి దయ చూపించినాడు, కృప చూపించినాడు అని చెప్పి సాయంత్రం దాకా నోవా ఆ ఓడని సిద్ధపరిచే పని చేసి సాయంత్రం రెస్ట్ తీసుకోలే. ఈ ఓడను సిద్ధపరుస్తూనే ఆ ప్రజలకందరికి పోయి ఈ రక్షణ సువార్తని బోధించేవాడంట. 120 సంవత్సరాలు బోధించినాడంట. ఈ విధంగా ఈ భూమిని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు రక్షించబడాలంటే మీరు ఈ ఓడలోకి వచ్చి చేయాల, అప్పుడు మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు ఆ జలములలో మునిగిపోతారు, మరణిస్తారు, నాశనమై నశించిపోయేటువంటి లోకంతో పాటు మీరు నశించిపోతారు అని 120 సంవత్సరాలు ఆయన ప్రసంగం చేసినాడని బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. బైబిల్ పండితులు కూడా అది చెప్తున్నారు. ఈ నోవా ప్రసంగించిన దాని గురించి 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, జలప్రలయము వచ్చిందాకా నోవా నీతిని ప్రకటించెను అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈయన రక్షణ సువార్తను, నీతిని జనానికి ప్రకటించేసేవాడంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దీన్ని బట్టే నేను అన్నాను నోవా 2nd మైల్ క్రిస్టియన్ అని, 2వ మైలు క్రైస్తవుడు. ఇక్కడ దేవుడు నీవు ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. నీ ఓడను సిద్ధపరచుకుంటూనే ప్రజలు రక్షించడానికి ట్రై చేయి అని దేవుడు అన్నాడా? అనలే. దేవుడు అనలే, చెప్పలే. దేవుడు చెప్పకపోయినప్పటికీ తనలోనే కలుగుతుంది. ఏది? మనం మటుకు రక్షించబడితే చాలా, ఈ ప్రజలంతా రక్షించబడొద్దా అని చెప్పి దేవుడు చెప్పకపోయినప్పటికీ ఈ రక్షణ సువార్తని నోవా ప్రజలకి ప్రకటించినాడు. ఒక 2వ మైల్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు రక్షించబడి అందరితో తృప్తి పడరు. ఇతరులు రక్షించబడటానికి ఆ రక్షణ సువార్తని ఎవరెవరికంతా చెప్పగలరో వాళ్ళందరికీ చెప్తారు. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, నీవు రక్షించబడిన తర్వాత ఇతరులు రక్షించబడాలా అనేటువంటి తపన నీలో లేదు, ఇతరులని రక్షణలో నడిపించాలా అని ఆ ప్రయత్నం నీకు లేదు, ఈ రక్షణ సువార్త నువ్వెవరికి చెప్పటం లేదు అంటే నీవు రక్షించబడినటువంటి నీ రక్షణ గురించి డౌట్ పడాల్సి ఉంటుంది. నీ రక్షణ గురించి డౌట్ పడవలసి ఉంటుంది. అంటే నువ్వు సరిగా రక్షించబడినావా, నిజంగా రక్షించబడినావా, పూర్తిగా రక్షించబడినావా అని నీ రక్షణ గురించే డౌట్ పడాల్సి వస్తుంది అని అంటాడు. నిజంగా రక్షించబడిన వాళ్ళు మనం రక్షించబడినాంలే అని తృప్తిగా ఉండరు, ఇతరులని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రక్షణ సువార్తని అందరికి పోయి చెప్తారు. రక్షించబడిన నీవు ఈ రక్షణ సువార్తని ఎవరికి చెప్పటం లేదు అని అంటే నువ్వు 1st మైల్ క్రిస్టియన్గా ఉన్నావు. 1st మైల్ క్రిస్టియన్గా ఉన్నావు. 2వ మైల్ క్రిస్టియన్గా నువ్వు ఇంకా రాలా. రక్షణ గురించి మనం చూసినప్పుడు నోవాకి ఈ రక్షణ సువార్తని ప్రజలకు చెప్పమని దేవుడు చెప్పలే.
అయినా కానీ నోవా రక్షణ సువార్తని వెళ్ళి చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, మన విషయం బైబిల్లో చూస్తే ఈ రక్షణ సువార్తని అందరికీ చెప్పమని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. మన విషయంలో మత్తయి సువార్త 28:19 ఆ ఆజ్ఞ ఉంది. అంత మాత్రం కాకుండా 1 పేతురు 2:9 దేవుని యొక్క మహిమలను, సువార్తను, గుణాతిశయములను ప్రజలందరికీ చెప్పాలా, దానికోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని కూడా బైబిల్లో ఉంది. అయితే మనము చేయటం లేదు. దేవుడు చెప్పకపోయినా నోవా రక్షణ సువార్తను అందరికీ చెప్తున్నాడు. మనం చెప్పమని దేవుడి యొక్క ఆజ్ఞ ఉన్నప్పటికీ మనం చెప్పటం లేదు అంటే అప్పుడు మనం ఎక్కడున్నాము? మొదటి మైల్లోనే ఉన్నాం. 2వ మైల్ క్రైస్తవులుగా మనం లేము. సెకండ్ మైల్ క్రిస్టియన్ మెంటాలిటీ మనకి లేదు. కాబట్టి ఆలోచించండి. దేవుని యొక్క గుణాతిశయములను, రక్షణ సువార్తను అందరికీ చెప్పాలా అని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దాన్ని చెప్పేవారుగా జీవించు, ఆ రక్షణ సువార్తను అందరికీ చెప్పుచు సెకండ్ మైల్ క్రిస్టియన్స్గా మనం జీవించాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను ఈ రక్షణ సువార్తని ఇతరులకు చెప్పకపోతే నాకు శ్రమ అంటాడు. నాకు శ్రమ వస్తుంది కాబట్టి నేను ఈ రక్షణ సువార్తను చెప్పాలా అని అంటాడు. ఆ మాట 1 కొరింథీ 9:16 ఉంటుంది. కాబట్టి మనం ఈ రక్షణ సువార్తని చెప్పకపోతే మనకు అది కష్టం, మనకు శ్రమ. చెప్పినామంటే మనకు ఆశీర్వాదం, స్పెషల్ బ్లెస్సింగ్. దేవుని సేవ చేసేటువంటి వారికి దేవుడు స్పెషల్గా బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్పి యెషయా గ్రంథం 65:13 ఉంది. ఈ లోకంలో అటువంటి స్పెషల్ బ్లెస్సింగ్ మట్టుగా కాదు, పరలోకంలో కూడా నక్షత్రములాగా వాళ్ళు ప్రకాశిస్తారు అని చెప్పి 12వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఉంది. కనుక ఇక్కడ ప్రభు అడిగేది ఏంటంటే మనం 2వ మైల్ క్రైస్తవులుగా మారాలా, 2వ మైల్ క్రైస్తవులుగా ఆ స్థాయికి రావాలా, ఆ స్థానానికి రావాలా అని మన ప్రభు ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ప్రభు సంతోషపడతాడు. కాబట్టి మనము నోవలాగా 2వ మైల్ క్రైస్తవులుగా జీవించాలా. మరి రక్షించబడితే చాలు అని తృప్తిగా సంతోషంగా ఉండిపోకుండా ఇతరులను రక్షణలోకి తీసుకురావడానికి ఈ రక్షణ సువార్తను అందరికీ చెప్పేటువంటి సెకండ్ మైల్ క్రిస్టియన్స్గా మనం జీవించడానికి సిద్ధపడాలా, ప్రయత్నం చేయాలా. ప్రభు మనకు సహాయం చేస్తాడు. రెండవదిగా 2వ మైల్ క్రిస్టియన్గా జీవించిన ఇంకొక వ్యక్తి ఎవరంటే పాత నిబంధన గ్రంథంలో రిబ్కా. ఆదికాండం 24వ అధ్యాయంలో 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం మనం చదివితే, నీళ్లు సేదుకుంటానికని బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎలియేజర్ అనే ఒక ఆయన అక్కడ దాహంతో ఉంటాడు. ఆమెను చూసి, అమ్మ తాగటానికి కొంచెం నీళ్ళు పోయమ్మా అని అడుగుతాడు. అడిగితే ఆమె ఏమంటుందో చూడండి. 18వ వచనం, అందుకు ఆమె, అయ్యా త్రాగుము అని చెప్పి త్వరగా తన కడబను చేతి మీదకి వంచుకొని అతనికి దాహమిచ్చను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగునట్లుగా వాటికి నీళ్లు చేది పోస్తాను అంటుంది. నా ఒంటెలకి నీళ్ళు పోయమ్మని అడిగినాడా? ఆయన వరకు ఆయన అడిగినాడు, నీళ్ళమ్మా కొంచెం దాహానికి నీళ్ళు అమ్మా అని అడిగినాడు. ఆమె, తాగయ్యా, నువ్వు కూడా తాగు, నీ ఒంటెలకు కూడా నేను చేది పోస్తాను అంటుంది. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ అంటే. 2వ మైల్ క్రిస్టియన్ అంటే ఈ రిబ్కా ఒక 2వ మైల్ క్రిస్టియన్. దీన్ని ఏమంటారంటే ఆతిథ్యము అంటారు తెలుగులో. ఆతిథ్యము అంటే వాళ్ళెవరో, వాళ్ళకి మనకు సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, అన్నం ఇవ్వటం, కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి స్థలం ఇవ్వటం, ఇదంతా ఆతిథ్యం అన్నమాట. ఈ విధంగా మనము దేవుని బిడ్డలకి, అన్యులకు కూడా ఆతిథ్యము ఇచ్చేవారుగా, హాస్పిటాలిటీ, ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది. అయితే ఈ రోజుల్లో ఇతరుల గురించి ఎవరు అంతగా పట్టించుకునేది లేదు.
దేవుని బిడ్డల గురించి పట్టించుకునేది లేదు. ఒక దేవుని బిడ్డలకి వాళ్ళకి కష్టంలో ఉన్నారు, ఆకల్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళకి ఏమీ సహాయం చేయటం లేదు. ఇట్లా ఉండటము చాలా స్వార్థం అన్నమాట. ఇటువంటి స్వార్థపరులుగా మనం ఉంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో 41వ వచనంలో వారి గురించి దేవుడు ఏమంటాడంటే, వారు శపించబడిన వారు అని యేసు ప్రభు అంటారు. ఆకలిగా ఉంటే అన్నం పెట్టలేదు, వస్త్రం లేకుంటే వస్త్రం ఇవ్వలేదు, దాహంగా ఉంటే నీళ్ళు ఇవ్వలేదు, ఆరోగ్యం బాగలేకుంటే వచ్చి చూడలేదు, శపించబడిన వారులారా అని దేవుడు అక్కడ అంటాడు. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా మనం వరకు బాగుంటే చాలని స్వార్థంగా జీవించినామంటే ఇటు దేవుని బిడ్డలని పట్టించుకునేది లేదు, వాళ్ళకి ఏ సహాయం చేసేది లేదు, అన్యులకి మనం ఏం సహాయం చేసేది లేదు, వారికి ఎటువంటి ఆతిథ్యం ఇచ్చేది లేదు. మన వరకు బాగుంటే చాలని మనము స్వార్థంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి కూడా కోపపడతాడు, మనల్ని కూడా గద్దిస్తాడు. అది శాపమునకు దారితీస్తుంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా ఆతిథ్యం ఇచ్చేవారు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళని పలకరించి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళకి ప్రార్థన చేసి వారికి ఆతిథ్యం ఇచ్చేవారిని దేవుడు ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటాడంట. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో ఆ మాట ఉంది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని అంటాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వార్థంగా జీవించకూడదు, మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలా. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము అన్యులకి ఆతిథ్యం ఇవ్వాలా, దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇవ్వాలా. అందరికీ హాస్పిటాలిటీ అనేటువంటి మనసుతో మనము సహాయం చేస్తే, ఉపకారం చేస్తే, మేలు చేస్తే ఇటువంటి ఆతిథ్యమును దేవుడు చూసి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనేది మనం అర్థం చేసుకుందాం. అట్లా చేయకపోతే మనం ఇంకా ఫస్ట్ మైల్లోనే ఉన్నామని అర్థం. 2వ మైల్లోకి మనం ఇంకా రాలేదు. మనము సెకండ్ మైల్ క్రిస్టియన్గా లేము, ఫస్ట్ మైల్ క్రిస్టియన్గా ఉన్నాము అని దాని అర్థం. మూడవదిగా బైబిల్లో సెకండ్ మైల్ క్రిస్టియన్గా జీవించినటువంటి ఇంకొక వ్యక్తి యోసేపు. యాకోబుకి 12 మంది బిడ్డలు. వారు గొర్రెలు మేపటానికని ఒక 10 మంది బయలుదేరిపోయినారు. వాళ్ళు గొర్రెలు మేపుకుంటూ పోతారన్నమాట. ఆ ఇశ్రాయేలీయులు జీవించేటువంటి ఆ పాలస్తీనా ఆ ప్రాంతాల్లో మనకున్నట్టుగా గడ్డి ఎక్కడంటే అక్కడ ఉండదు, అవి ఎడారులు. అందువలన అక్కడ కొంచెం గడ్డి ఉంటుంది. ఈ గొర్రెలు కాసే వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలు తోలుకుంటూ పోతూ ఉంటారు. అక్కడ గడ్డి మేసిన తర్వాత ఇంకొంచెం దూరం అట్లా తోలుకొని పోతారు. అక్కడ కొంచెం గడ్డి మేసిన తర్వాత ఇంకొంచెం అట్లా తోలుకొని పోతారు. అక్కడ పొద్దుగుకిందంటే గూడారాలు వేసుకుంటారు, అక్కడే నిద్రపోతారు, ఉదయం లేస్తారు, మరలా తోలుకుంటూ పోతారు. ఇట్లా నెల లెక్కన పోతుంటారు, తర్వాత వస్తారు. ఆ విధంగా ఈ యేసేపు యొక్క అన్నగారులు బయలుదేరిపోయినారు. పోతే చాలా రోజులు అయిపోయింది, అసలు ఎక్కడున్నారు ఏంది అని వాళ్ళ నాన్నగారికి ఆచూకీ తెలియలేదు. అంటే వాళ్ళు గొర్రెలు మేపటానికని వారు ఒక స్థలానికి పోతారు. ఆ స్థలం పేరు షెకేం అనే స్థలం. ఆదికాండం 37వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివితే అక్కడ ఉంది. షెకేం అనే స్థలానికి గొర్రెలు మేపడానికి పోతారు. ఈ నాన్న యోసేపుని పిలిచి, అసలు అన్నగారి యొక్క పరిస్థితి చూసిరా అయ్యా, వాళ్ళ సంగతి ఏందో చూసిరా అని చెప్పి మరి కొన్ని తినేటువంటి స్నాక్స్ అవన్నీ ఇచ్చిరమ్మని పంపిస్తాడు. ఇప్పుడు యోసేపు బయలుదేరి వస్తాడు, షెకేం అనే స్థలానికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ అన్నగారులు అక్కడ లేరు. ఈయనేం చేయాలా, లేరు అని తిరిగి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పాలా, నాయనా షెకేంకి పోయినా నాయనా అక్కడ అన్నోళ్ళు లేరు నాయనా అని చెప్పాలా. అక్కడ విచారిస్తాడు, ఇక్కడ గొర్రెలు మేపుతూ గొర్రెలు కాపరులు వచ్చినారయ్యా, మీరు ఏమైనా చూసినారా అని. అప్పుడు ఒక ఆయన అంటాడు, అయ్యా నేను చూసినాను, దోతాన్ అనే స్థలానికి పోదాం పదండి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళు ఆ దోతాన్ అనే స్థలానికి పోయి ఉంటారు, మీరు అక్కడ పోయి చూడొచ్చు అని ఆయన అంటాడు. ఇది 17వ వచనంలో ఉంది, ఆదికాండంలో 37:17వ వచనంలో. అప్పుడు వాళ్ళు సరే అని అన్నప్పుడు ఈ యోసేపు ఉన్నటువంటి ఆ షెకెం అనే స్థలానికి దోతాన్ అనే స్థలానికి 20 మైళ్ళ దూరం, 20 మైళ్ళ దూరం. ఇప్పుడు ఈయన సరే నాయన చూసి రమ్మన్నాడు, చూసినాము లేడు
పోయి చెప్పేద్దాంలే అని రాలే. అక్కడ దాకా పోయి చూసి రమ్మల్లా. నాయన అన్నోళ్ళ సంగతి చూసి వచ్చి నాకు చెప్పమని ఒక పని అప్పచెప్పినాడు, ఒక బాధ్యత నాకు ఇచ్చినాడు. దాన్ని అది దూరమైన, భారమైన, కష్టమైన పోయి దాన్ని నెరవేర్చాలా అనేటువంటి మనసుతో 20 మైళ్ళు దూరమైనప్పటికీ వాళ్ళ అన్నగారుల కోసమని యోసేపు పోయినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. హల్లెలూయా. అప్పుడు దీన్ని బట్టి మనకి యోసేపు గురించి మనకి ఏం అర్థమవుతుందంటే, యోసేపు సెకండ్ మైల్ క్రిస్టియన్గా ఉంటున్నాడు. ఒక బాధ్యత ఇస్తే, ఒక పని అప్పగిస్తే, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే దాన్ని దూరమైన, భారమైన, కష్టమైన దాన్ని నెరవేర్చాలా అనే దాంట్లో ఆయన స్ట్రాంగ్ అయినటువంటి ఒక డిటర్మినేషన్తో ఆయన దాన్ని నెరవేర్చినాడు. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్ అన్నమాట. సెకండ్ మైల్ క్రిస్టియన్స్గా జీవించే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, వాళ్ళకు ఒక మినిస్ట్రీ అప్పచెప్తే, వాళ్ళకు ఒక బాధ్యత పని అప్పచెప్తే, ఆ పని అది టైం అయినా అన్టైం అయినా, అది దూరమైన భారమైన, అది కష్టమైన నష్టమైన దాన్ని ఎట్లాగైనా నెరవేర్చాలా, ఇది దేవుని పని, ఇది మనల్ని నమ్మి మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పి దాని కొరకు ప్రయాసపడతారు. ఎవరు? సెకండ్ మైల్ క్రిస్టియన్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఫస్ట్ మైల్ మైండ్ సెట్ ఉండేటువంటి క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, నేను పోయినాను, అక్కడ అన్నోళ్ళు లేరు అని నాన్నగారికి చెప్పేస్తే సరిపోద్దులే అని తిరిగి వస్తారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని బిడ్డలమి సెకండ్ మైల్ క్రిస్టియన్స్గా మనం జీవించాలి. మందిరం విషయమే కాదు, కుటుంబంలో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి, ఒక బాధ్యతతో మనము కుటుంబ కార్యాలను నిర్వహించేవారుగా ఉండాలి. ఉద్యోగం చేసే స్థలంలో కూడా సరే, ఒక బాధ్యతతో మనకు ఒక పని అప్పచెప్తే, ఒక బాధ్యత అప్పచెప్తే దాన్ని కరెక్ట్గా నెరవేర్చాలా, ఎంత కష్టమైనా అనేటువంటి మైండ్ సెట్తో మనం ఉంటే, ఆ మైండ్ సెట్తో మనం పనిచేస్తే, ఆ మైండ్ సెట్తో మనం ప్రయాసపడితే అప్పుడు మనం సెకండ్ మైల్ క్రిస్టియన్. చెప్పినారు, పోయినాము, లేదు చెప్పేద్దాం, తప్పించుకుందాం అని అనుకుంటే అది ఫస్ట్ మైల్ క్రిస్టియన్ మెంటాలిటీ. మనము సెకండ్ మైల్ క్రిస్టియన్ మెంటాలిటీ కలిగిన వారుగా ఉండాలి. 4వదిగా మోషే ఒక సెకండ్ మైల్ క్రిస్టియన్. ఒక సెకండ్ మైల్ క్రిస్టియన్. ఈ మోషేని దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని అక్కడి నుంచి కానాను దేశానికి తీసుకొచ్చి చేర్చే బాధ్యత దేవుడు అప్పచెప్పినాడు. అందుకనే దేవుడు ఏర్పరచుకున్నాడు. అది మనము నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూడొచ్చు. ఈయన అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యత ప్రకారంగా మోషే ఐగుప్తుకు పోయినాడు, వాళ్ళని అక్కడ విడిపించుకున్నాడు, వాళ్ళని అక్కడి నుంచి నడిపిస్తూ తీసుకొస్తూ ఉన్నాడు. ఈ ఎడారి ప్రయాణాల్లో ఒక స్థలానికి వచ్చేసరికి దేవుడు అంటాడు, మోషే నీతో నేను మాట్లాడాలా, నువ్వు కొండ మీదకి రానన్నాడు. అప్పుడు మోషే కొండ మీదకి పోయినాడు. మోషే దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చింది అక్కడే, ఇంకా ఈ ఇశ్రాయేలీయులకి యొక్క చట్టదిట్టాలన్నీ దేవుడు అక్కడ చెప్తాడు. ఏ విషయంలో ఏమేమి క్రమము, ఏమేమి చట్టము పాటించాలా అవన్నీ దేవుడు అక్కడ చెప్తూ ఉంటాడు. అక్కడ దేవుడుతో అక్కడ మోషే 40 దినాలు గడుపుతాడు. 40 దినాలు. ఈలోగా ఈ ఇశ్రాయేలీయులంతా ఆ ఎడారిలో మోషే పోయినోడే ఇంతవరకు రాలేదు, ఏమైపోయినాడని తెలియలేదు, అందుకని ఆయన ఉన్నాడో లేడో తెలియలేదు, ఇప్పుడు మనము నడి ఎడారిలో మిగిలిపోయినామే, కానానికి మనల్ని తీసుకుపోయి చేర్చడానికి మనకని ఒక దేవుడు కావాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతా పోగు చేసుకొని ఒక దూడ విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటుంటారు. వీళ్ళు పండగ చేసుకుంటూ డ్యాన్స్లు ఆడుతూ తిరణాల్లాగా చేసుకుంటున్న సమయంలో మోషే కొండ మీద నుంచి దిగి వస్తాడు. కొండ మీద నుంచి దిగొచ్చి చూసి చాలా మనసు బాధపడతాడు, కోపపడతాడు. ఆ పరిస్థితిలో దేవుడు అంటాడు, మోషే వీళ్ళ మధ్య నుంచి నువ్వు తొలుగు, వీళ్ళందరినీ నేను చంపేస్తానంటాడు, తొలగమంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఇప్పుడు నేను చెప్పిన
ఈ సంగతి అంతా నిర్గమకాండంలో ఉంది. అక్కడ మోషే అంటాడు 32వ అధ్యాయంలో 32వ వచనంలో, ప్రభా నువ్వు వాళ్ళని క్షమించాలి ప్రభా, వాళ్ళని నువ్వు చంపకూడదు ప్రభా, నువ్వు వాళ్ళని క్షమించాల, దయచేసి వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమిస్తే క్షమించు, క్షమించకపోతే నా పేరు కూడా ఆ జీవ గ్రంథంలో నుంచి కొట్టేసేయి, నాకు అవసరం లేదు, నేను ఆ పరలోక రాజ్యం కూడా నాకు లేకున్నా పర్వాలే, వీళ్ళని క్షమించాలి నువ్వు ఆయన ఇక్కడ అంటాడు. చూడండి 32వ అధ్యాయంలో, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించుతవా, పరిహరించు, లేనిడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుము అని దేవుని బతిమాలుకున్నాడు. చూసారా, అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ప్రభా వాళ్ళని క్షమించాలి ప్రభా, వాళ్ళు నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా పరలోకానికి ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లన్నీ నీ గ్రంథంలో రాసి ఉంటావు కదా, ఆ గ్రంథంలో నుంచి నా పేరు కూడా తీసేయి, నాకు ఆ పరలోకం లేకుండా కూడా పర్వాలే, అయితే వీళ్ళు నువ్వు క్షమించాలా అని వాళ్ళ కొరకు ఈయన తను పరలోక రాజ్యం కూడా నాకు అవసరం లేదు, నేను నరకానికి పోయినా పర్వాలేదు అని అంత దేవుని ప్రజల గురించినటువంటి ఒక ఆసక్తి, వాళ్ళ గురించినటువంటి ఒక అక్కర కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ మైండ్ సెట్. 2వ మైలు మైండ్ సెట్ కలిగినటువంటి క్రైస్తవులు ఇలాగుంటారు. వాళ్ళు దేవుని బిడ్డల మీద అక్కర కలిగి ఉంటారు, దేవుని బిడ్డల మీద ఆసక్తి కలిగి ఉంటారు, వాళ్ళ కోసము వీళ్ళు ఏమైనా అనుభవించడానికి సిద్ధపడతారు, ఏమైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. సెకండ్ మైల్ క్రిస్టియన్స్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. మోసేని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళని నడిపించి కానానికి తీసుకురావడానికే పిలిచినాడు, అంతవరకే ఆయన అసైన్మెంటు. అయితే మోసే వాళ్ళ కోసం తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడు, పరలోక భాగ్యమును పోగొట్టుకుంటానికి కూడా సిద్ధపడుతున్నాడు. సెకండ్ మైల్ క్రిస్టియానిటీ అంటే అదన్నమాట. ఇప్పుడు మీరు దేవుని బిడ్డల గురించి ఒక అక్కర లేకుండా ఉన్నారంటే, వాళ్ళ గురించి ఒక ఆలోచన లేకుండా ఉన్నారు, వాళ్ళ గురించి ఒక ఆసక్తి లేకుండా ఉన్నారు, దేవుని బిడ్డలు సరిగ్గా చర్చిగా రాకపోతే పట్టించుకునేది లేదు, దేవుని బిడ్డలకు ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే పోయి చూసేది లేదు, దేవుని బిడ్డలు ఎవరైనా వేదనతో బాధలతో ఉంటే వాళ్ళని ఓదార్చేది లేదు, ఆ విధమైన క్రిస్టియన్స్గా మీరు ఉన్నారంటే మీరు ఫస్ట్ మైల్లోనే ఉన్నారు. మీరు ఇంకా ఫస్ట్ మైల్ క్రిస్టియన్గానే ఉన్నారు, 2వ మైల్ క్రిస్టియన్స్గా మీరు ఇంకా మారలే. మనం ఫస్ట్ మైల్ క్రిస్టియన్స్గా ఉన్నంత వరకు దేవుడు ఏమాత్రం మనల్ని చూసి సంతోషపడాడు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు మీరు 2వ మైల్ క్రిస్టియన్స్గా ఉండాలా అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 41వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని బిడ్డల మీద ఆసక్తి కలిగిన వారికి ఉండాలా, అక్కర కలిగిన వారిగా ఉండాలా, వాళ్ళని పలకరించాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళకి సహాయం చేయాలా. అటువంటి మైండ్ సెట్తో మనం ఉంటే 2వ మైల్ క్రిస్టియన్ మైండ్ సెట్తో మనం జీవిస్తాము, 2వ మైల్ క్రిస్టియన్స్గా మనం ఉంటాము. లేకపోతే ఆ ఫస్ట్ మైల్ క్రిస్టియన్గానే ఉంటాం, దాంట్లో దేవుడు సంతోషపడ్డాడు. 5వదిగా ఎలీషా ఒక సెకండ్ మైల్ క్రిస్టియన్. 2వ రాజుల 6వ అధ్యాయము 8 నుంచి 22 దాకా చదివితే అక్కడ ఒక సంభవం ఉంది. అక్కడ సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయటానికని శత్రువులు వస్తారు, వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ సంభవం వచ్చి 2 రాజులు 6వ అధ్యాయము 8 నుంచి మనం చదవాల 22 దాకా. 8వ వచనంలో మనం చూస్తే ఎలీషా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోవాలా, వీళ్ళు కళ్ళు కనపడకుండా పోవాలా అని ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా వాళ్ళకు దేవుడు కళ్ళు కనపడకుండా చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఎలీషా వాళ్ళందరినీ సమరియా అనే స్థలానికి తీసుకొస్తాడు. మీరందరూ ఇటు రండి, ఇటుపక్కకి రండి, అటు రండి, ఇటు రండి అని చెప్పి సమరియా అనే స్థలం వరకు వాళ్ళని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 20వ వచనంలో మరలా ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి కళ్ళు కనపడాలా అని ప్రార్థన చేస్తాడు. ఈయన ప్రార్థన చేసిన ప్రకారంగానే వాళ్ళకి కళ్ళు ఓపెన్ అయిపోతాయి, కళ్ళు కనపడతాయి. వాళ్ళు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే సరిగా ఇశ్రాయేలీయుల చేతుల్లో చిక్కుకున్నారన్నమాట. ఇంక వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు.
వాళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికి అది వాళ్ళ సిచ్యువేషన్గా ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, ఎలీషాని అడుగుతాడు, వీళ్ళందరినీ నరికేయమంటారా అయ్యగారు? ఎలీషా దేవుని సేవకుడు కదా, ఆయన ప్రార్థన చేసే కదా ఇదంతా జరుగుతుంది. అందుకని ఆయన అడుగుతాడు ఆ రాజు, అయ్యగారు మీరు చెప్పండి, వీళ్ళని నరికేయమంటారా అని అడుగుతాడు. అడిగితే ఈయన ఎలీషా అంటాడు, వాళ్ళు నరకొద్దు, చంపొద్దు, వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ దేశానికి పంపించేసి అంటాడు. 22వ వచనంలో ఆ మాట మనం చదువుదాము. 2 రాజులు 6వ అధ్యాయంలో 22వ వచనం నేను చదువుతాను, వినండి. 21 కూడా. ఇశ్రాయేలు రాజు వారిని చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, ఎలీషా నీ వీరిని కొట్టవద్దు, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వాళ్ళ యజమానుని యొద్దకే వెళ్ళనీయండి అంటాడు. ఇశ్రాయేలీయుల్ని చంపటానికి, నాశనం చేయడానికి, ఇశ్రాయేల్ దేశాన్ని ధ్వంసం చేయటానికి వచ్చినటువంటి శత్రువులు వీళ్ళ చేతి చిక్కినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, వాళ్ళని చంపొద్దు, వాళ్ళని నరకొద్దు, వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని వాళ్ళ యజమాని దగ్గరికి పంపించేసేయి అని అంటాడు. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్. సెకండ్ మైల్ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా కీడుకి ప్రతి కీడు చేయరు, బదులుకి బదులు చేయరు. వాళ్ళు క్షమిస్తారు, పోతే పోనీలే అని వదిలేస్తారు. వారికి ఇంకా కూడా ఏదైనా మంచి చేస్తారు. మన యేసుప్రభు కూడా మనకు అదే చెప్పినాడు అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి 44వ వచనంలో ఈ మాట అంటాడు, మీరు మీ శత్రువులను ప్రేమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకి మేలు చేయండి అనేటువంటి సత్యాలనే ప్రభు మనకి నేర్పించినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. శత్రువులైన వారిని మనం ప్రేమించాలా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా, అంతేగాని కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. ఇక్కడ చూస్తే వాళ్ళని ప్రేమించటము మట్టుకే కాకుండా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ యజమాని దగ్గరికి వాళ్ళని సేద తీర్చుకొని, అంటే కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళ యజమాని దగ్గరికి పంపించేయండి అంటున్నాడు ఎలీషా. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్. మనము బదులుకు బదులు చేసేవారుగా, కీడుకు ప్రతి కీడు చేసేవారుగా, ఎవరైనా ఏదైనా మనకు చేసినప్పుడు దాన్ని మన మనసులో పెట్టుకుని దాన్ని సాధించే వాళ్ళుగా ఉన్నామంటే మనం ఫస్ట్ మైల్ క్రిస్టియన్గా ఉంటాం. ఫస్ట్ మైల్ క్రిస్టియన్గా ఉంటే దేవుడు సంతోషపడ్డాడు. 2వ మైల్ క్రిస్టియన్గా మనం ఉండాలి. అప్పుడు 2వ మైల్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా పోతే పోనీలే దేవుడు చూసుకుంటానని వదిలేసి మనము దేవునికి అప్పచెప్పి మనము వాళ్ళకి చేయగలిగితే ఏదైనా మంచి చేయొచ్చు, లేకపోతే అలాగే వదిలేసేయచ్చు. అది సెకండ్ మైల్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు మన దగ్గర ఎదురు చూసేది ఏంటంటే, మీరు 2వ మైల్ క్రిస్టియన్స్గా ఉండాలా. మిమ్మల్ని ఎవరైనా 1 మైల్ రమ్మంటే 2 మైలు మీరు వెళ్ళండి. అంటే మీరు ఫస్ట్ మైల్ క్రిస్టియన్స్గా ఉండొద్దండి, 2వ మైల్ క్రిస్టియన్స్గా మీరు ఉండండి అని ప్రభు చెప్పారు. 2వ మైల్ క్రిస్టియానిటీ అంటే దేవుడు ఎదురు చూసేదానికంటే ఎక్కువగా మనం చేయటం, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతల్ని కరెక్ట్గా మనం ఎంతైతే చేయగలమో దానికంటే ఎక్కువగా చేయటం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాల్లో దేవుని కొరకు మనం ఏం చేయగలమో దాన్ని 2 చేయటం. ఇది సెకండ్ మైల్ క్రిస్టియన్ లైఫ్. అటువంటి జీవితము మనం జీవించాలా.